వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. అక్రమంగా తరలిస్తున్న పీడీఎఫ్ రైస్ ని తెనాలి పట్టణ వన్ టౌన్ పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను సీఐ మల్లికార్జునరావు వెల్లడించారు. పట్టణ గురువయ్య కాలనీకి చెందిన పీడీఎఫ్ రైస్ సరఫరా చేసే ప్రసాదం కిషోర్ అనే వ్యక్తి కార్డుదారుల వద్ద కేజీ 10 రూపాయలకి కొనుగోలు చేసి బ్లాక్లో అధిక ధరకు విక్రయించుకుంటాడని, ఈ నేపథ్యంలో 58 బస్తాల పీడీఎఫ్ రైస్ ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు చేసి రైస్ తరలిస్తున్న వాహనంతో పాటు ఎండియు వాహనాన్ని కూడా స్వాధీనపరుచుకున్నట్లు సీఐ మల్లికార్జునరావు తెలిపారు. 58 బ్యాగ్స్ పీడీఎస్ రైస్ని ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా సీజ్ చేసి దానికి సంబంధించినటువంటి వ్యక్తిని ఒక అతన్ని అదుపులోకి తీసుకోవటం జరిగింది. ఇది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత గురవై కాలనీలో పీడిఎస్ రైస్ ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ అవుతుందని చెప్పేసి సమాచారం రావటం జరిగింది. దాని మీద సిబ్బందితో కలిసి వెళ్ళి నేను సర్ప్రైజ్ చెక్ చేస్తే ఒక పీడిఎస్ రైస్ సప్లై చేసేటువంటి ఒక వెహికల్, దాంతోపాటు దాన్ని రన్ చేసేటువంటి వ్యక్తి ప్రసాదం వెంకట కిషోర్ అనే అతను ఉన్నాడు. అతనితో పాటుగా వేరే లారీ ఒకటి ఉంది. అక్కడ లారీ డ్రైవర్ అబ్స్కాండ్ అయ్యాడు. లారీలోకి ఏపీ 3090 3645 అనే అశోక లైలాండ్ లారీ కూడా ఉంది. అక్కడ ఆ లారీలో ఒక 58 బ్యాగ్స్ రైస్ ఉన్నాయి. అంతటా మేము కిషోర్ అనే అతన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. క్వశ్చన్ చేస్తే అతను ఏం చెప్పాడంటే, ఇతను రెగ్యులర్గా వాళ్ళ ఏరియాలో గవర్నమెంట్ పీడిఎస్ రైస్ని జనాలకి ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. పీడిఎస్ రైస్ సప్లై చేసే వెహికల్లో పబ్లిక్కి ఇవ్వాల్సిన పీడిఎస్ రైస్ ప్రొవైడ్ చేయకుండా వాళ్ళకి పీడిఎస్ రైస్ ప్లేస్లో పబ్లిక్కి మనీ పే చేసేసి ఆ పీడిఎస్ రైస్ని పబ్లిక్ దగ్గర నుంచి ఇతను హోల్డ్ చేసి పెట్టుకుని దీన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటూ ఉంటాడు. అదే క్రమంలో ఇతను ఈ 58 బ్యాగ్స్ కూడా పబ్లిక్కి ఇవ్వాల్సినటువంటి డిస్ట్రిబ్యూట్ చేయాల్సినటువంటి ఈ రైస్ని ఇతను హోల్డ్ చేసి పెట్టుకుని పబ్లిక్కి మనీ ఇవ్వటం జరిగింది. పీడిఎస్ రైస్ ప్లేస్లో ఈ రైస్ని ఇతను ఇప్పుడు బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే ప్రయత్నంలో ఇన్ఫర్మేషన్ వచ్చి మేము పట్టుకున్నాం. ఈ రైస్ ఎక్కడికి వెళ్తుంది ఏంటనేది, ఎవరికి సప్లై చేయబోతూ ఉన్నారు, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో ఫైనలైజ్ చేసి ఫర్దర్గా లింకప్ ఇంకా ఫర్దర్గా ఎక్కడ ట్రాన్స్పోర్ట్ అవుతుందని చెప్పేసి వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్లో తీసుకొచ్చి వాళ్ళని కూడా ఈ కేసులో ముద్దాయిలుగా చేర్చి దీనిలో త్వరలోనే ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాము. తెనాలి వెండి బంగారు నగల వ్యాపార వర్తక సంఘం ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు అందజేశారు. కొల్లూరు మండలం చిల్మూరు లంక గ్రామంలోని వరద ముంపుకు గురైన సుమారు 200 కుటుంబాలకు 2 లక్షల విలువైన నిత్యావసర సరుకులను అందించేందుకు శనివారం తెనాలి నుండి తీసుకువెళ్లారు. మారుమూల ప్రాంతమైన చిలుమూరు లంక గ్రామానికి ఎటువంటి సహాయం అందడం లేదని, ఈ విషయం తెలుసుకున్న తెనాలి వెండి బంగారు నగల వ్యాపార వర్తక సంఘం బాధితులను ఆదుకునేందుకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో సంఘ సెక్రటరీ వెల్లంపల్లి సత్యనారాయణ, కొత్తమాసు సురేష్, కొల్లూరు సురేష్, పలువురు సంఘ సభ్యులు పాల్గొన్నారు. వెండి బంగారు నగల వ్యాపారస్తుల తరఫున ఈ రోజున కొల్లూరు మండలం చిలుమూరు లంక గ్రామానికి మేము వరద బాధితులకి నిత్యావసర వస్తువులు 14 రకాల ఇదితో ఒక కిట్ తయారు చేసి సుమారు 2 లక్షల విలువ గలవి మేము పంపిణీ చేయడానికి బయలుదేరుతున్నాం. ఈ సందర్భంలో మాకు సహకరించిన మా వెండి బంగారు నగల వర్తకులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చిలుమూరు లంక కొల్లూరు మండలంలో ఎక్కడో చివరన మాలుమూల ఉన్నది. అక్కడ అందరూ కూడా ఎస్సీలు, బీసీలు, ఎస్సీలు వారికి ఇంతవరకు సరైన సహాయ సహకారాలు అందలేదని మా ఎంక్వైరీలో తేలింది. అందుకని వారికే మేము 200 కుటుంబాలకి ఈ కిట్టును పంచడానికి మేము బయలుదేరుతున్నాం. వెండి బంగారు నగల వర్తక సంఘం తరపున ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించినప్పుడు మా అసోసియేషన్ సంఘ సభ్యులందరూ ఉదారంగా స్పందించినటువంటి విషయం ఎంతో ఆనందమైంది. ఇది సమాజంలో ఈ సేవాభావం ఎంతో అవసరమైంది.
ఎప్పుడు ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా మా అసోసియేషన్ పలు రీతుల్లో స్పందిస్తుంది. ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ ఇలా ప్రజల్లో ఎంతో చైతన్యం వస్తుంది. మనం తోటి వాళ్ళకి సహాయం చేయాలన్న భావన అందరిలో ఉంది. అదేవిధంగా మా అసోసియేషన్ కూడా ఈ విధంగా స్పందించడం మాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హెచ్ఐవి బాధిత చిన్నారులకు పోషకాహార కిట్లను అందజేశారు. శ్రీ స్వామి జ్ఞానప్రసన్న పిలుపు మేరకు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో తెనాలి జిల్లా వైద్యశాల ఏఆర్టీ సెంటర్ నందు ప్రతి నెల 2వ శనివారం హెచ్ఐవి సోకిన చిన్నారులు మందుల నిమిత్తం తెనాలి జిల్లా వైద్యశాలకు విచ్చేసిన చిన్నారులకు పోషకాహార కిట్లను అందజేశారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెనాలి డిఎస్పీ జనార్దనరావు కుమార్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథులుగా పాల్గొని చిన్నారులకు పోషకాహార కిట్లను అందజేశారు. ప్రభుత్వం వారు ఇచ్చే ఖరీదైన మందులకు దీటుగా బలమైన ఆహారం పిల్లలకు ఇస్తే వారు త్వరగా కోలుకొని మంచి జీవితాన్ని సాగిస్తారని, ఇటువంటి కార్యక్రమానికి దాతలు ముందుకు వచ్చి నెలకు ఒక్కసారి 1000 రూపాయలతో కూడిన పోషకాహార కిట్లను అందజేసినట్లయితే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో ది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి సబ్ బ్రాంచ్ చైర్పర్సన్ ముమ్మునేని భానుమతి, మహాప్రస్థానం సేవా సమితి కమిటీ సెక్రటరీ జెట్టి శివరామకృష్ణ, అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సేవకులు ధర్మరాజు, తుల్లిమిల్లి పోతురాజు, అక్కల రమేష్, బాణావత్ బాలునాయక్, గుమ్మడి నారాయణ, తుల్లిమిల్లి చంటి తదితరులు పాల్గొన్నారు. ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో గుంటూరు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ స్వామివారు ఈ పిల్లలకి 4 రోజులు సరిపడా బలవర్ధకమైన ఆహారం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరందరితో పాటు నేను పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. కుమార్ పంప్స్ అధినేత సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు ఈ పిల్లలకి ఆ వ్యాధి ఎట్లా వచ్చింది, వాళ్ళు ఎందుకు ఉన్నదనే ఆలోచన కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి. వాళ్ళకి పుట్టుకతోనే శాపగ్రస్తులై పుట్టడం జరిగింది. మీరందరూ దాతలు మన సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు ఒక్కొక్కరు మనం అడాప్ట్ చేసుకొని వారికి మంచి ఆరోగ్యాన్ని, వారికి మంచి జీవన విధానం కల్పిస్తే బాగుంటుందనేది ఈ పత్రికాముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి. అందరూ కూడా దీనికి సహకరించాలని కోరుకుంటూ, మా గుంటూరు జిల్లాలో హెచ్ఐవి చిన్నారులు దాదాపు 625 మంది రిజిస్టర్డ్ పిల్లలు ఉన్నారండి. వీళ్ళందరూ ఏఆర్టీ సెంటర్ ద్వారా జనరల్ హాస్పిటల్కి మెడిసిన్స్ కోసం వస్తున్నారు. గవర్నమెంట్ వారు మంచి మెడిసిన్స్ ఇస్తున్నారు, కానీ వారికి సరైన పోషకాహారం లేకపోవడం వల్ల ఆ మెడిసిన్స్ వాళ్ళకి ఇవ్వట్లేదు. అందుకని గుంటూరులో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ స్వామి జ్ఞానప్రసన్న గారు వీరికి ఏదో ఒకటి చేయాలనే సదుద్దేశంతో ఒక కిట్ లాంటిది ఒకటి తయారు చేశారండి. దాంట్లో బియ్యము, కందిపప్పు, శనగలు, బెల్లం, ఆయిల్ ఇలా ఒక పోషకాహారం వారికి ఒక కిట్లా తయారు చేసి ఆ పిల్లలకి దాదాపు ఒక 4 రోజుల పాటు ఈ కిట్ వస్తుందండి వారికి. అలా దాంట్లో భాగంగానే హెచ్ఐవి పిల్లలకి కనీసం ఒక్కొక్క మనిషినన్నా ఒక్కొక్క పిల్లవాడినన్నా అడాప్ట్ చేసుకుంటే ఈ పిల్లలకి మంచి ఫ్యూచర్ ఉంటుందనే ఉద్దేశంతో ఇలాంటిది ఏర్పాటు చేయడం జరిగింది. మరి హెచ్ఐవి పిల్లలకి పోషకాహారం మందులు అయితే గవర్నమెంట్ హాస్పిటల్ ఇస్తున్నారు, మంచి మందులు ఇస్తున్నారు. దానికి తోడు మంచి పోషకాహారం అవసరం. కానీ ఎఫర్ట్ చేయలేని వాళ్ళు పాపం ఆ పోషకాహారం లోపం వల్ల ఈ మందులు కూడా పనిచేయవు, దుష్పరిణామాలు వస్తాయి. కాబట్టి మంచి పోషకాహారం ఇవ్వడానికి కొరకు ఇది అమ్మ చారిటబుల్ ట్రస్ట్ బాబా వారు ఇది చేయటం చాలా గొప్ప విశేషం. దీనికి మన తెనాల్లో ఎంతోమంది దాతలు ఉన్నారు. ఒక్కొక్క పిల్లాన్ని స్పాన్సర్ చేసుకున్నా ఒక నెలకు 1000 రూపాయలు చొప్పున అవుతాయి. ఒక పిల్లాన్ని స్పాన్సర్ చేసుకుంటే చాలా ఉపయోగంగా ఉంటుంది. చిన్న పాపలు ఉన్నారు, ఇందులో చాలామంది ఉన్నారు. ఈ మంచి కార్యక్రమానికి అందరూ చేయూతనివ్వాలని, చేయూతనిస్తారని ఈరోజు మీ అందరినీ కోరుకుంటున్నాం. పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తృతీయ వార్షికోత్సవ వేడుక పట్టణ కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరిగింది. సంఘ రాష్ట్ర అధ్యక్షులు జీవీఎస్ రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, మాజీ ఆప్కో చైర్మన్ చిరంజీవి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా చేనేత రంగంలో కూడా సాంకేతికతను అన్వయించుకొని కొత్త తరహా వస్త్రాలను ప్రజలకు అందించాలని వారు పేర్కొన్నారు. అదేవిధంగా పద్మశాలి ఉద్యోగుల ఐక్యతే సమస్యలకు పరిష్కారమని, ఉద్యోగులు మరియు రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో భాగంగా ఇటీవల రిటైర్మెంట్ పదోన్నతి అవార్డులు పొందిన పద్మశాలి ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. అదేవిధంగా 2023-24 సంవత్సరంలో 10వ తరగతిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఆర్థిక సహకారం అందించారు. మీ దగ్గర పిల్లలు మీ చేతుల మీదుగా పెరిగి పెద్దవాళ్ళై వాళ్ళకు కొంచెం సొసైటీలో నాలెడ్జ్ ఇంప్రూవ్ అవ్వాలంటే ముందు మీకు అన్ని డిపార్ట్ల మీద అవగాహన ఉండాలి. వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళ పేరెంట్స్కి అవసరం ఉండొచ్చు, వాళ్ళ పక్కింటి వాళ్ళకి అవసరం రావచ్చు. కొంచెం పలానా డిపార్ట్మెంట్ ఉంది, పలానా దగ్గర ఉంటుంది, మనకి ఏం జరిగితే ఎక్కడికి వెళ్ళాలి అనేది మీరు కూడా నేర్చుకొని వాళ్ళకి నేర్పించారంటే వాళ్ళు భవిష్యత్తులో ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు సొంతంగా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి ఎవరికైనా బయట వెళ్తుంటే ఒక పోలీస్ ఆపాడు, ఎందుకు ఆపాడు అని అడగాల అంటే ముందు మీకు దాని గురించి తెలిసి ఉండాలి. ముందు మనము ఆపచ్చా ఆపకూడదా అది మనకు తెలిసి ఉంటే మనం గట్టిగా మాట్లాడగలం. అది మీకు తెలుసుకొని ఉంటే మీరు మీ పిల్లలకు నేర్పిస్తారు. అంటే మీ ఇంట్లో పిల్లలు ఇద్దరే కాదు కదా, మీకు చాలామంది పిల్లలు ఉంటారు. మా దగ్గర ఉంటే ఒకరు ఇద్దరే ఉంటారు. మీ దగ్గర ప్రతి బ్యాచ్లో కొంతమంది పిల్లలు తయారై బయటికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు సొసైటీలో మంచి పేరుతోనూ మంచి క్యారెక్టర్ తోటి మంచి నడవడికతోటి మోరల్ ఎథిక్స్ నేర్పించండి. కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి సంఘం కన్వీనర్ జీవి నాగేశ్వరరావు, తమిళనాడుకు చెందిన రాతే హ్యాండ్లూమ్స్ అధినేత కాళేరాశి రామచంద్రన్, సంఘ ప్రధాన కార్యదర్శి కేవీవి సత్యనారాయణ, కోశాధికారి చంద్రశేఖర్, వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, మహిళా విభాగం మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. రంగ జనార్దన్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మీరు పెరుగుతున్నారు అంటే గుడ్ మార్నింగ్ అండి. మగ్గాల చప్పిడి తగ్గిపోతుందని అర్థం. పరిశ్రమ కనుమరుగా అయితే సమాజంలో మనకి గుర్తింపు ఇచ్చింది మనం పుట్టిన వృత్తి, సామాన్యమైంది కాదు. ఏదో ఇప్పుడు కోట్ల రూపాయలు పెట్టి మిషనరీ వచ్చింది కాబట్టి మనం కనిపించకపోవచ్చు, కానీ సమాజానికి తిండి దొరకపోయినా పర్లేదు, ఒంటి మీద భక్తి ఉండాలనే భారతదేశ సంస్కృతి సాంప్రదాయానికి అత్యంత గౌరవాన్ని ఇచ్చిన వృత్తి మన చేనేత వృత్తి. అత్యంత పవిత్రంగా మహిళల్ని గౌరవించుకుంటూ వాళ్ళని అన్ని విధాలుగా ఉన్నతమైన శిఖరంలో ఉంచిన సమాజం మన చేనేత బట్ట ద్వారానే వాళ్ళ ఖ్యాతిని ఇవ్వడం చేసిన విషయం కూడా మనందరం గుర్తెరగాలి. ఎందుకంటే మీరందరూ ఎంప్లాయీస్, చేనేత నుంచి దూరం అయిపోయిన కుటుంబాలు, కానీ మేము ఇప్పుడు కూడా మంగళగిరిలో మగ్గాలతోనే బ్రతుకుతున్నాం, ఇంకొక వ్యాపారం కూడా లేదు. స్థానిక బోస్ రోడ్లోని ఐఎంఏ తెనాలి శాఖ కార్యాలయంలో ఐఎంఏ హాల్లో డాక్టర్ విజయలక్ష్మి ఎండోమెంట్ గోల్డ్ మెడల్, ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ సంజయ్, ప్రొఫెసర్ కాటూరి మెడికల్ కాలేజ్ బంగారు పథకాన్ని తెనాలి శాఖ అధ్యక్షులు విజయలక్ష్మి దక్షిణమూర్తి అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్ విజయలక్ష్మి పేరును అందిస్తున్న గోల్డ్ మెడల్ ను అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. స్ట్రెస్ మేనేజ్మెంట్ లో డాక్టర్లు తీసుకోవాల్సిన విధానంపై ప్రసంగించారు. కార్యక్రమంలో డాక్టర్లు అనిల్ కుమార్, చందు సాంబశివుడు, శ్యామ్ ప్రసాద్, నరసింహారావు, భానుప్రసాద్, శేషగిరిరావు, నీలిమ, మధు ప్రభాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. When you come back again to your house, you are unable to do all those things because you are regularly doing some work is there. There you have to spend plenty of leisure time. With that plenty of leisure time, you are going to get some food, some to read some books, do yoga, all those things. That is not applicable for a doctors like us. We have to calculate how much we are eating, how much we are spending our the calories that we have to see, and we have to reduce our weight gradually and do the regular exercises regularly. Like that, adopt measures like if you want to increase some more weight. Train your mind and body to relax.
నేను 88 నుంచి స్టార్ట్ చేస్తున్న దగ్గర నుంచి ప్రతి ఐఎంఏ లెక్చర్కి తప్పకుండా అటెండ్ అవుతాను. ఈరోజు ఐఎంఏలో కొత్త విధానాలు ఏదో ఒక సబ్జెక్ట్లో కొంత నేర్చుకోవచ్చు అనే ఇంట్రెస్ట్తో నేను ఐఎంఏ బిల్డింగ్కి తప్పకుండా రెగ్యులర్గా వస్తూ ఉంటాను. ఆ అభిమానంతోనే నేను ఐఎంఏకి డొనేషన్ ప్రజెంట్ చేసి దాని మీద వచ్చే ఇంట్రెస్ట్తో ప్రతి సంవత్సరం నా పేరు మీద గోల్డ్ మెడల్ ప్రజెంటేషన్ ఉంటుంది. దానికి ఒక స్పీకర్ని పిలిచి స్పీకర్ ద్వారా కొత్త విధానాలు నేర్చుకుంటాము. ఈరోజు డాక్టర్ సంజయ్ గారిని సైకియాట్రిస్ట్ని గుంటూరు నుంచి పిలిచాను. ఆయన డాక్టర్స్కి స్ట్రెస్ నుంచి ఎలా రిలీవ్ అవ్వాలి, డాక్టర్స్కి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి ప్రొఫెషన్లో దాని మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది, దానివల్ల ఈ ప్రొఫెషన్కి ఎంత నోబుల్ ప్రొఫెషను అని దాని గురించి లేటెస్ట్ ప్రొసీజర్స్ అవన్నీ టెక్నిక్స్, మెంటల్ రిలీవింగ్ టెక్నిక్స్, ప్రెషర్ని ఎలా తట్టుకోవాలి అవన్నీ లేటెస్ట్ టెక్నిక్స్ ఈరోజు చెప్తున్నారు. ఈరోజు మనకి తెనాలి ఐఎంఏ హాల్లో డాక్టర్ విజయలక్ష్మి గారి ఎండోమెంట్ లెక్చర్, గోల్డ్ మెడల్ లెక్చర్ జరుగుతుంది. ఈ విధంగా ఎండోమెంట్ లెక్చర్ గత 4 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఇదే తారీఖున జరుపుకుంటూ వస్తున్నాము. మేడం గారు ఈ గోల్డ్ మెడల్ ఆరేషన్ ప్రోగ్రామ్ కోసము కార్పస్ ఫండ్ ఐఎంఏకి డొనేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆవిడ ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉండటం, డాక్టర్ విజయలక్ష్మి గారు ప్రెసిడెంట్గా ఉండి ఆవిడ ఆధ్వర్యంలో ఈ ఎండోమెంట్ లెక్చర్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన కీలకమైన అంశం. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం డాక్టర్స్లో స్ట్రెస్ రేట్ బాగా పెరిగిపోయింది. కాబట్టి స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి, అంటే ఎక్కువ ఒత్తిడి గురించి 65% డాక్టర్లు స్ట్రెస్లో ఉన్నారండి. ఇప్పుడు ఎక్కువగా మన ప్రాణాలు ఎప్పుడు ప్రమాదంలో ఉన్నప్పుడు డాక్టరే కాపాడుతారు, కానీ వాళ్ళ ప్రాణమే ప్రమాదంలో ఉంటే అప్పుడు మన పరిస్థితి ఏంటి అని అందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. సో స్ట్రెస్ గురించి ఎక్కువగా ఆలోచించడం మానేసేసి దాన్ని ఎలా రిలీవ్ చేసుకోవాలో అనే దాని గురించే ఇవాళ ఇక్కడ డాక్టర్ సంజయ్ గారు మనకి ఇవాళ లెక్చర్ ఇస్తున్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గంజాయి విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన పట్టణ 3 టౌన్ పోలీసులు. గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన డీఎస్పీ జనార్దనరావు. ఈ నెల 21వ తేదీన తెనాలిలో జరగనున్న మాదిగల ఆత్మీయ ఆత్మ గౌరవ సమ్మేళనం హాజరు కానున్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.